తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని కల్లూరు పంచాయతీలో శివాలయం వెనుక ఉన్న మడుగు కుంటలో గుర్తు తెలియని మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న సబ్ ఇన్స్పెక్టర్ నాగబాబు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. ఈ నేపథ్యంలో నాగబాబు మాట్లాడుతూ మృతుడు నాయుడుపేట మండలం వేముకుంటపాలెం గ్రామానికి చెందిన బల్లి చంద్రబాబు అని, అతనికి భార్య, 2 మగపిల్లలు ఉన్నారని, అతను కల్లూరు గ్రామానికి చెందిన తన అక్క కూతురు జ్యోతిని వివాహం చేసుకుని కల్లూరులో నివాసం నిర్మించుకుని జీవిస్తున్నాడని, గత ఆదివారం సాయంత్రం మధ్య మత్తులో ఇంటి దగ్గర వాగ్వాదం చేసి వెళ్లిపోయాడని, అప్పటి నుండి ఇంటికి రాలేదని, ఇప్పుడు మడుగులో మృతదేహమై ఉన్నాడని, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ రోజు ఉదయం మాకు రాబడిన సమాచారం మేరకు ఉదయం సుమారుగా 10 గంటలకి ఆ సమయంలో కల్లూరు గ్రామంలో గల శివాలయం పక్కన ఒక చెరువులో ఒక బాడీ తేలుతూ ఉంది అని చెప్పి మాకు ఫోన్ కాల్ రావడం జరిగింది. అందులో భాగంగా మేము మా సిబ్బంది కలిసి మన ఆ ప్లేస్ చేరుకుంటే ఒక బాడీ తేలుతూ ఉంది. దాన్ని గ్రామస్తుల సహాయంతో దాన్ని దరిగి లాగడం వల్ల దాన్ని చూసాము. అందులో ఆ అబ్బాయిని వెరిఫై చేయగా అతను మృతుడు బల్లి చంద్రబాబు, ఆ నాన్న పేరు జీవరత్నం, వయసు 42 సంవత్సరాలు, ఒక క్యాస్ట్ బై పలానా అని చెప్పి తెలిసింది. వాళ్ళ సొంత వచ్చేసరికి నాయుడుపేట దగ్గర. అతను వాళ్ళ సొంత అక్క గారి కుమార్తెను పెళ్లి చేసుకుని 15 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే ఉండడం జరుగుతూ ఉంది. అతనికి 2 కుమార్తెలు, 2 బాయ్స్, బాబు కూడా ఉన్నారు. వాళ్ళకి చిన్న ఫ్యామిలీ డిస్ప్యూట్ ఉండి మొన్న సాయంత్రం ఆదివారం సాయంత్రం టైంలో 5 ఫ్యామిలీతో గొడవడి బాగా తాగేసి వెళ్ళిపోయి గ్రామం దగ్గర చెరువుల దగ్గరికి వెళ్ళి చనిపోయి ఉండొచ్చు అని వాళ్ళ భార్య తమ గ్రామస్తులు కూడా చెప్తూ ఉన్నారు. ఏదేమైనా మృతుడు తిరిగి వచ్చింది. దీనిపైన మేము కేసు నమోదు చేయడం జరిగింది. దీనిపై ఇన్వెస్టిగేషన్ చేసి పూర్తి వివరాలు మీకు తెలియపరుస్తాము.